అందరికి నిజంగా ఆడోళ్లకు నిజంగా సిగ్గు శరం బుద్ధి జ్ఞానం అసలు రావట్లేదు. ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నా గానీ ఇంకా ఈ సోషల్ మీడియా స్నేహాలతోటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇది హైదరాబాద్ లో జరిగింది నాన్న. ఇంట్లో కరెంటు బాగు చేయడానికి వచ్చిండట. వాడు ఎంత పెద్ద ఏజ్ కూడా కాదు, మా అంటే 19 ఏళ్ళే ఉన్నాడట. ఆ ఇంటి యజమాని కూతురు 20 ఏళ్ళు ఉంటదట. ఆ అమ్మాయిని మెల్లగా ఇక్కడ ఇక్కడ పరిచయం చేసుకున్నాడు వాడు ప్లాన్ తోటి. వాడు ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మాయికి మెసేజ్ పెట్టిండట. పెట్టి మెల్లగా ట్రాక్ లోకి దించిండు. మరి ఈ పిల్ల అడిగినప్పుడల్లా 20,000 బ్లాక్ మెయిల్ అట. 20,000 1,00,000 ఇవి అవి అని చెప్పేసి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి 4 లక్షలు తీసుకుంటారట. అసలు నిజాలు చెప్పాలి కదరా అయ్యా మీరు న్యూస్ ఛానల్ వాళ్ళు. ఈ 4 లక్షలు వాడికి ఎందుకు భయపడి ఇచ్చింది అనేది మీరు ఎందుకు పాయింట్ రేజ్ చేస్తలేరు? అంటే ఈ పిల్ల వాడికి ఏదో వీడియో కాల్ లో చూపించింది, వాడు అది సేవ్ చేసుకున్నాడు. సేవ్ చేసుకొని పిల్లను బ్లాక్ మెయిల్ చేసిండు. ఇక పిల్ల ఇయ్యలేక లాస్ట్ కు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఇది మెయిన్ తతంగా ఇది చెప్పాలరా. చెప్తే జనాలకు తేరుకుంటారు ఆడపిల్లలు. అంతేగాని ఏదో వాడేదో తప్పు చేసుడు కదా. ఫస్ట్ ఇక్కడ నుండి ఎంత తప్పు జరిగింది అనేది కూడా మనం చెప్పాలి. ఉట్టిగానే ఇస్తుందా 4 లక్షలు? వాడు బ్లాక్ మెయిల్ చేస్తే ఏదో జరిగింది కదా నాన్న, ఏదో ఉంది ఆడ.